అయితే ఒక ఎకరానికి నాటు వేయడానికి డబ్బులు ఖర్చు చేస్తారో అదే ఖర్చులని వీళ్ళు ఒక్కసారి డ్రమ్ సీడర్ కొనుక్కుంటే ఒక డ్రమ్ సీడర్ తోటి ఒక రోజుకి 3 ఎకరాల దాకా నాటు వేసుకోవచ్చు. ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళే ఇచ్చారు. ఏది డ్రమ్ సీడర్ ఇచ్చారు, నేనేం కొనుగోలు చేయలేదు. వీడ్ కట్టర్ ఇచ్చారు. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి పడగల్ గ్రామము, వేల్పూర్ మండల కేంద్రము, నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి యువ రైతు అని చెప్పుకోవచ్చు, శబరీష్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇది వచ్చేసి వరి పంట. నార్మల్గా వరి అంటేనే రైతులు నాటు పద్ధతిలో వరి సాగు చేస్తుంటారు, కానీ ఈ రైతు కొత్తగా మొదటిసారి డ్రమ్ సీడర్ సహాయంతో వరి సాగు చేయడం జరిగింది. గతంలో చాలామంది డ్రమ్ సీడర్ యంత్రం ద్వారా వరి సాగు చేసుకోవడం వల్ల కూలీ ఖర్చు తగ్గడంతో పాటు రైతు కూడా దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేటువంటి ఒక ఎన్జిఓ తరఫున వీళ్ళ గ్రామంలోనే ఒక కస్టమర్ హైరింగ్ సెంటర్ అని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ ఎన్జిఓ తరపున రకరకాల వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లని ఆ కస్టమర్ హైరింగ్ సెంటర్లో పెట్టేసి రైతులు ఉచితంగా వ్యవసాయ పనిముట్లను ఉపయోగించుకొని వ్యవసాయం చేసుకోవడం వల్ల రైతుకు వ్యవసాయ ఖర్చులు తగ్గి రైతుకి ఆర్థికంగా దిగుబడులు పెంచే విధంగా ఈ యొక్క ఎన్జిఓ పనిచేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పరికరాల్లో ఉన్నటువంటి డ్రమ్ సీడర్ని వీళ్ళు తీసుకొని ఆ డ్రమ్ సీడర్ ద్వారా ఇక్కడ తోటి వరి సాగు చేయడం జరిగింది. అసలు నార్మల్గా మోటు వ్యవసాయ వరి సాగు పద్ధతికి డ్రమ్ సీడర్ చేసినటువంటి వ్యవసాయ సాగు పద్ధతికి తేడాలు ఏ విధంగా ఉంటుందంటే పూర్తి సమాచారం వీరి యొక్క అనుభవాల ద్వారా శబరీష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శబరీష్ గారు. నమస్తే అండి. చెప్పండి శబరీష్ అన్న, నార్మల్గా మీరు ఒక యువ రైతు అనిపిస్తారు. ఎన్ని ఎకరాల భూమి ఉందన్న మీకు సొంతం? నాకు 15 ఎకరాల భూమి ఉంది సొంతం. ఎన్నిసార్లు వేస్తారు వారు మీరు ఇక్కడ? 2 టైమ్స్ వేస్తాను. 2 టైమ్స్ వేస్తారు. ఖరీఫ్ రబీ 2 సార్లు వేస్తారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఈ ఎన్జిఓ మీ గ్రామంలో ఒకటి కస్టమర్ హైరింగ్ సెంటర్ పెట్టిందంట. ఏంది అసలు, ఏమేమి ఉంటాయి అక్కడ? అసలు వరి సాగు పద్ధతి ఎలా చేస్తారు మీరు అవన్నీ అడిగారు. మేము రెగ్యులర్ పాత పద్ధతిగానే నాట్లు వేసి చేయడం అలా అని చెప్పాము. సో వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి డ్రమ్ సీడర్ ద్వారా చేసి చూద్దాము, మీకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అని చెప్పారు. వాళ్ళు ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళే ఇచ్చారు. ఏది డ్రమ్ సీడర్ ఇచ్చారు, నేనేం కొనుగోలు చేయలేదు. వీడ్ కట్టర్ ఇచ్చారు. ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసి ఊర్లో ఆల్మోస్ట్ 25 ఎకర్స్ వరకు ఈసారి డ్రమ్ సీడర్ ద్వారా పద్ధతి చేశాము. సో ఫస్ట్ నేను ఇనిషియేట్ చేశాను. ఈ పంట వచ్చేసి December 13th నాడు వేసాను నేను. December 13, 2025లో ఈ పంట వేసాను. సో ఫస్ట్ వాళ్ళు వచ్చారు, ఫీల్డ్ ఏసెట్ రాజు వాళ్ళు వచ్చి మొత్తం చూపించారు, ఎలా వేయాలా క్రాప్ అన్ని చెప్పారు. దీనివల్ల నాకు పెట్టుబడి అనేది ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు నాకు తగ్గింది ఇనిషియల్ గా డ్రమ్ సీడర్ ద్వారా వేయడం వల్ల. ఎన్ని ఎకరాలు వేసారు? ఇక్కడ నేను 3 ఎకర్స్ వేసాను. ఈ 3 ఎకర్స్ బిట్టి ఇక్కడ ఇనిషియల్ ఫస్ట్ టైం కాబట్టి వేసి చూద్దాం. ఇక్కడ 15 ఎకరాల వరి వేసారు. 15 ఎకరాల వరి వేసాను, కానీ ఈ 3 ఎకరాలు మాత్రము నేను డ్రమ్ సీడర్ ద్వారా వేసాను. సో నాకు దీనికి 15,000 కూలీ నాటు కూలీ ఖర్చు అవుతుండే. నాకు ఇది 1 డేనే అయిపోయింది. నేను జనరల్ లేబర్ని మాట్లాడుకొని వాళ్ళకి రోజు కైకిలు ఇచ్చుకొని వాళ్ళతో పుల్లింగ్ చేయించుకొని వేసుకున్నాను. సో నాకు పెట్టుబడి సాయం తగ్గింది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళే అప్రోచ్ అయ్యి నాకు వీడ్ కట్టర్ ఇచ్చారు. సో నాకు గడ్డి మందు కొరత కూడా లేకుండా కొట్టలేదు. మొత్తం న్యాచురల్ పద్ధతిలోనే ఫార్మింగ్ అయిపోయింది ఈసారి. దిగుబడి కూడా చాలా ఎక్కువ వచ్చింది. స్పేస్ ఉండడం వల్ల గంటలు కూడా ఎక్కువ వచ్చాయి. చూస్తేనే ఏర్పడుతుంది లాస్ట్ టైం కంటే ఈసారి క్రాప్ బాగా వస్తుంది అన్నట్టు. అసలు ఫస్ట్ డ్రమ్ సీడర్ పద్ధతి అంటే నార్మల్గా రైతులు నార్మల్గా విత్తనాలు తీసుకొచ్చి దమ్ము చేసి మొలకొచ్చిన తర్వాత చల్లుకొని నార్మల్ చేసుకొని నాట్లేస్తారు. ఇది ఎట్లుంటుంది డ్రమ్ సీడర్ పద్ధతి? ఫస్ట్ దీంట్లో ఎలాగంటే మనము 24 hours వాటర్ లో సోక్ చేసుకుంటాం. ఫస్ట్ సీడ్ ని చేసుకొని ముక్కులు పగలడం అని అంటారు. సో అలా ముక్కులు పగలగానే మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చేసి డమ్ చేస్తాము. 4 క్యాబినెట్స్ ఉంటాయి, 2 టైర్స్ ఉంటాయి. ఎంత వెడల్పు ఉంటుంది మీ ఇచ్చిన డ్రమ్ సీడర్? క్యాబినెట్స్ అంటే మనకి 5 feet ఉంటుంది. 5 feet వరకు ఉంటుంది. సో లైన్ ప్రకారంగా వెళ్తూ ఉంటది. ఇక మనకి అంటే విత్తనాలు తీసుకొచ్చి అందులో వేసేసి లాక్కుంటూ వెళ్ళడం అంతే. సో ఇనిషియల్ గా మనం భూమిని సిద్ధం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ఫస్ట్ మనం గొర్రు కొట్టించుకుంటాము. సో గొర్రు కొట్టించుకున్నప్పుడు వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. ఒక బురదగా ఉంచుకొని వాటర్ అనేది లేకుండా చూసుకుంటే మనకి ఏంటంటే విత్తనాలు దాంట్లో కరెక్ట్ గా సోక్ అవుతాయి, ఈక్వల్ గా పడతాయి. నార్మల్ గా అయితే నాట్ల పద్ధతికి అయితేనేమో నీళ్లు బాగా ఉంచి దమ్ము చేయాలి, బాగా ఉంచి బురద చేసి మనం నాట్లు ఇస్తాం కదా. దీనికి అలా ఏం లేదు, మనం ఓన్లీ బురద ఉంచితే సరిపోతుంది. అంటే మనం మరి ఎక్కువ రొప్పియాల్సిన అవసరం లేదు. తూకం పోసినప్పుడు ఎలా ఉంచుతాము ఫస్ట్, సో అలా ఉంచుకొని చేసుకుంటే మనకి ఈక్వల్ గా అనేది వస్తూ ఉంటది. నాకు తెలిసి ట్రాక్టర్ ఖర్చు కూడా తగ్గింది చాలా. ట్రాక్టర్ ఖర్చు కూడా తగ్గుతుంది. అదే నార్మల్ నాట్ల పద్ధతికి అయితే 3-4 సార్లు ఆల్మోస్ట్ 1.5 hour వరకు నాకు తగ్గిపోయింది. అంటే ఒక 1000 రూపాయలు తగ్గినట్టే, 1000-1500 కూడా తగ్గినట్టే.
అట్లా మనం బుడదలాగా చేసుకున్న తర్వాత ఈ మిషన్ పెట్టి లాగుడేనా? మిషన్ పెట్టి నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చినామంటే పగిలిపోద్ది, ఎక్కువ పగులుతుంది. పగిలిపోకుండా చూసుకొని లాగేసేసుకోవాలి. లాగేసేసుకొని ఒక 12 days వరకు మనము వాటర్ అనేది ఇవ్వము దానికి. ఓకే. సో అది ఏమవుతుందంటే గింజలన్నీ మంచిగా సోక్ అయ్యి సో జర్మేషన్ అవుతుంది. జర్మేషన్ అయినాక 12 days తర్వాత 1/2 inch మందం వాటర్ తగిలిచ్చి వదిలేస్తాం. సో ఇనిషియల్గా ఫస్ట్ మంత్ వరకు మనం వాటర్ అనేది ఎక్కువ పెట్టాము, తగిలించుకుంటా వదిలేస్తూ ఉంటాం అంతే. సో మనకి ఆల్మోస్ట్ 15 days తర్వాత ఒక్కసారి నాకు ఐడియా లేకుండే, సో వాళ్ళకి అడిగాను మరి ఇట్లా గడ్డి మంది ఏమన్నా కొట్టుమంటారా అంటే వాళ్ళు సజెస్ట్ చేయలేదు, అవసరం లేదు అని చెప్పి బియ్యం నూకలు తెచ్చి నూకల పద్ధతి ద్వారా చేసినా కూడా కొద్దిగా ఆడాడ గడ్డి ఉండే నూకలు చల్లేదు. అంటే నూకలు చల్లితే రాదనంట, రాదు, కలుపు చాలా తక్కువ అయింది. ఓకే. అంటే ఇదే మన డ్రమ్ సీడర్లోనే మనకి ఎలా అంటే లైన్ పద్ధతిలో వెళ్తుంది కదా, సో మనకి పంట అనేది నష్టం కాకుండా మనం నడవచ్చు మంచిగా ఈజీగా, ఎయిర్ కూడా బాగా తగులుతుంది, మనకి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. నూకలు చల్లితే గడ్డి అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. దాని తర్వాత ఆడాడ గడ్డి ఉంటే వాళ్ళే మళ్ళీ మిషన్ తెచ్చారు, అది మిషన్ పెట్టేసి మళ్ళా కొట్టేస్తే వీడర్ లాగా కొట్టేస్తే మనకి ఏంటంటే మల్చింగ్ అయిపోయింది, మొత్తం మట్టి అంతా మళ్ళీ తిరిగిపోయింది, మట్టి అంతా కలుపు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. సో ఇనిషియల్గా నేను 2 times వీడ్ కంట్రోల్ చేస్తుండేది, ఈసారి లేదు, ఈసారి గడ్డి మంది ఏం కొట్టలేదు దీనికి. పంట అయితే బాగుంది, బాగా నచ్చింది పద్ధతి. ఎంత విత్తనం పడుతుంది ఎకరాకి డ్రమ్ సీడర్ ద్వారా ఇస్తే? నార్మల్గా 3 acres నాకు 30 kgs పడుతుండే, డ్రమ్ సీడర్ ద్వారా ఇస్తే 20 kgs సరిపోయింది. 20 kgs నార్మల్ అయితే ఎకరాకి 10 నుంచి 12 కిలోలు వేస్తుంటారు, కానీ ఈ డ్రమ్ సీడర్ ద్వారా వేసుకోవడం వల్ల 20 కిలోలే పట్టింది. 3 acres 20 కిలోలే పట్టింది. అంటే నాకు తెలిసి సరాసరి ఒక 7 కిలోలు పట్టింది అన్నట్టు ఎకరానికి 7 కిలోలు పట్టింది. 7 కిలోల ద్వారా వేసేసుకున్నట్టు. ఓకే. అంటే విత్తనం వేస్ట్ కూడా వేస్ట్ కాలేదు, విత్తన పెట్టుబడి కూడా తగ్గింది నాకు. ఇంకోటి నార్మల్ అయితేనేమో బస్తాలు తెస్తారు, మస్తు మిగులుతుంటది, వేస్ట్ అవుతుంది, మిగులుతూ ఉంటది. అప్పుడప్పుడు జర్మేషన్ కూడా కాదు, బొంత ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటది కదా దాంట్లో. సో దీంట్లో మనకు బొంత అనేది లేదు, ఇంకా ప్రతి సీడ్ మనకు జర్మేషన్ అవుతూనే వచ్చింది. డ్రమ్ సీడర్ ద్వారా వేస్తున్నప్పుడు స్పేసింగ్ ఎట్లా వస్తుంది? మొక్కకి సాలుకి ఎట్లా పెట్టుకో అడ్జస్ట్ చేసుకోవచ్చా? అడ్జస్ట్ చేసుకోవచ్చు, విత్ ఉంటుంది దాంట్లో. సో మనకి ఏంటంటే హోల్స్ ఉంటాయి దాంట్లో, సో మనము ఒక హోల్ ని వదిలేసి చేస్తాం కాబట్టి మనకి ఇంత డిఫరెన్స్ వస్తుంది. ఒక దగ్గర 5 కుప్పలు పడతాయి, దాని తర్వాత ఒక స్పేస్ ఇచ్చి మళ్ళీ 5 పడుతూ ఉంటుంది. అంటే పడ దగ్గర విత్తనాలు అంటే 5 నుంచి 6 దాకా అట్లా పడుతూ ఉంటాయి. నార్మల్ గా పూసలు 4-5 పూసలు పెట్టినట్టే విత్తులు కూడా 4-5 పడుతూ ఉంటాయి. మరి 4-5 పడ్డాయి, 4-5 మొలుస్తాయి, అన్ని మొలుస్తాయి ఖచ్చితంగా. మధ్యలో గ్యాపింగ్ వస్తుంటుంది ఎప్పుడైనా డ్రమ్ సీడింగ్ కూడా చేస్తాం అంటే ఓ దగ్గర పడి ఇంకొక మళ్ళీ 30-40 సెంటీమీటర్లు పడకుండా మళ్ళీ ఇంకో దగ్గర అట్లా పడడం జరుగుతుంది. అయితే దాంట్లో ఎలా ఉంటుందంటే హోల్స్ లో మేము ఆల్టర్నేట్ గా చేస్తాం అనమాట. సో ఒక హోల్ ఓపెన్ చేస్తాం, ఒక హోల్ క్లోజ్ చేస్తాం. సో మాకు ఎందుకంటే విత్ స్పేస్ కావాలి, అంత ప్యాక్ అయిపోయింది అనుకో రోగం వస్తే మొత్తం గాలి ఆడదని చెప్పి స్పేసింగ్ ఇచ్చుకుంటా చేసాం ఇది. సో మాకు ఆల్మోస్ట్ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఒక్కొక్క పడుకుంటూ వెళ్ళింది. లోతు కూడా ఎంత పడుతుంది మనం వేసేటప్పుడు? ఇంత లోపలికి వెళ్తుంది అంతే, ఇంచు లోపలికి. అంటే మొలక వెళ్ళది, ఆ బుడదల్ని ఆగుతుంది. సో బుడద గట్టిగా అయినా కొద్ది గింజ పగిలి పైకి వస్తుంది అనమాట. డ్రమ్ సీడర్ ద్వారా వేసుకుంటే ఎన్ని రోజులకు వచ్చింది పంట చేతికి మనకి? నాకు ఇది 140 days క్రాప్ నేను వేసింది, నాకు 15 days ముందే వచ్చేసింది క్రాప్. 15 days ముందే వచ్చింది క్రాప్ కూడా. ఓకే. నార్మల్ డ్రమ్ సీడర్ వేసుకుంటే కొంతమంది చాలా మంది డౌట్, ఎందుకంటే అన్ని భూములు అనేవి ఒకటే రకంగా ఉండవు, రేగడి భూములు ఉంటాయి, ఎర్ర భూములు ఉంటాయి, ఇసుక భూములు ఉంటాయి. మరి డ్రమ్ సీడర్ అన్ని భూములకు అనుకూలంగా ఉంటుందా, చేసుకోవచ్చా? ఇది సౌక భూమి, ఇది సౌక భూమి. సో దీంట్లో వచ్చింది, లోపల రాగడి భూమి ఉంది వేరే వాళ్ళ దాంట్లో వేసాం, దాంట్లో వచ్చింది. ఓకే. అంటే ఏ భూములైనా పర్లేదు వస్తుంది, కాబట్టి మనం వాటర్ మేనేజ్మెంట్ ఒకటి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేసారు అంటే డ్రమ్ సీడర్ మీరు ఫస్ట్ చెప్పారు అంటే మొలకలు వచ్చిన 10 రోజుల తర్వాత ఒక్కసారి తడి వదిలేమని, ఎన్ని తడులు వదిలాలి దీనికి అసలు? సో నాకు ఆల్మోస్ట్ 30 సెంటీమీటర్స్ లెంత్ వచ్చేంత వరకు 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ వాటర్ పెట్టుకుంటూ తీసేసాము. దాని తర్వాత ఎప్పుడైతే గంట ఫామ్ అవుతుందో ఆ టైంలో వాటర్ ఉంచామన్నమాట. సో మళ్ళీ పాత పద్ధతిలోనే వాటర్ ఉంచడం చేయడం అలా చేసాము. రిజల్ట్ అయితే బాగుంది. ఓకే. నార్మల్గా ఈ భూమికి వాటర్ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంది కాబట్టి మేము కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సింది వస్తుంది. మన రేగడి భూమి ఉంది అనుకో వాటర్ తక్కువ ఇచ్చుకుంటారు. అట్లా హైట్ ఎంత వచ్చింది డ్రమ్ సీడర్ ద్వారా వేసుకుంటే నార్మల్ మొక్క హైట్? ఇదే హైట్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే దీన్ని సిరి వేసాం ఈసారి. సన్నవడ్లు ఇంటి కోసం వేసుకున్నాం తినడానికి, బాగుంది. చిట్టి ముత్యాల టైప్. ఒక ఎకరాకు పండిస్తే వరి ఎంత దిగుబడి వస్తుంటది?
మేము ట్రాక్టర్ హిసాబ్లో చూసుకుంటాము. సో మాకేందంటే ఈ 3 ఏకర్స్కి మాకు నాటు పద్ధతిలో పోతే 5 ట్రాక్టర్ల వరి వెళ్తుండే. అంటే ఎన్ని క్వింటాల్ అప్రాక్సిమేట్లీ ఒక ఎకరాకి మీరు 25 నుంచి 20 క్వింటాల్ వరకు నాటు పద్ధతిలో వస్తుండే. ఈసారి దిగుబడి ఎక్కువ ఉంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఇట్లా? ఈసారి ఇంకొక 5 క్వింటాలు పెరిగిందని ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే వడ్లను చూస్తేనే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతగానం గంటలు ఎప్పుడు పోయలేదు, స్పేస్ బాగా ఉండడం వల్ల. ఎన్ని పిలకలు వస్తున్నాయి ఇట్లా వేసుకుంటే? ఎన్ని పిలకలు కనిపిస్తున్నాయి? ఆల్మోస్ట్ 30 పిలకల వరకు ఒక్కొక్క గంటకి 30 పిలకల దాకా వచ్చాయి. ఏది కూడా వేస్ట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు మరి డ్రమ్ సీడర్ ద్వారా వేసుకుంటే మొక్క హైట్ బాగానే వచ్చింది, పిలకలు బాగానే వస్తాయి. మనకి గొలుసుల గింజలు ఎట్లా ఉన్నాయి? నాణ్యత బాగుంది, మనకి చూస్తేనే ఏర్పడుతుంది కదండి. పాలు పోసుకుంటే మంచిగా పాలు పోసుకుంటుంది. ఇంతకు ముందు ఏంటంటే మనకి నాటు పద్ధతిలో చేస్తే స్పేస్ లేక మొగి తినేస్తుండే. మొగి తినేసి గింజలన్నీ తెల్లగా అవ్వడము, పాలు సరిగా పోసుకోపోవడం అలా అవుతుండే. సో ఈసారి అలా ఏం లేదు, మనకి అక్కడక్కడ ఏదో ఒకటి వచ్చింది కానీ మాక్సిమం గింజలు కూడా మంచిగా నిండుకున్నాయి. మరి ఇప్పుడు 3 ఎకరాల డ్రమ్ సీడర్ ఫస్ట్ టైం వేసారు. నెక్స్ట్ సారి ఎట్లా డ్రమ్ సీడర్ ద్వారా ఏదేమని ఆలోచన ఉందా? నెక్స్ట్ డ్రమ్ సీడర్ ద్వారానే చేద్దామని ఆలోచన ఉంది. అయితే ఏంటంటే ఈసారి ఇది పంట అయిపోయినాక ఒకసారి దున్నిచ్చేస్తే వీడ్ అనేది ఇంకా చాలా కంట్రోల్గా అవుతుంది. దాని తర్వాత ఎర్లీగా స్టార్ట్ చేద్దామన్న ప్లాన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీడ్స్ కూడా డెవలప్ అయ్యాయి. సో వేరే పంటల్లాగా 3 టర్మ్స్ తీద్దామన్న ఆలోచన ఉంది. మనకి బోర్ల ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో మేము ఈసారి 3 టైమ్ క్రాప్కి వెళ్దామన్న ఆలోచనలో ఉన్నాం. చివరిగా రైతు సోదరులకి, 2 తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి డ్రమ్ సీడర్ ద్వారా కూడా వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవాలనుకుంటే ఎట్లా ఉంటుంది, ఏమని చెప్పగలుగుతారు దానిపైన? ఇప్పుడు జనరల్గా మనం నాటు పద్ధతిలో వెళ్తే 20-25 డేస్కి నాట్లు వేసుకోవాలి. స్కూలీలు అందుబాటులో లేక 35 డేస్ తర్వాత వేసుకోవడం అవుతుంది. 40 డేస్కి ఒక్కొక్కసారి నాట్లు వేసుకోవడం అవుతుంది. మళ్ళీ మనం ముందే భూమిని సిద్ధం చేసుకుంటాము. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మన భూమి సిద్ధం కాగానే మిషన్ తెచ్చేసుకొని డ్రమ్ సీడర్ మనమే పుల్లింగ్ చేసుకుంటాం, అయిపోతుంది. సో మనకు భూమి కూడా గట్టి కాకుండా మన భూమి సిద్ధం కాగానే మనం రెడీగా చేసుకునేటట్టు మనకి సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ అగ్రనామిస్ట్ మనతో పాటున్నారు. అసలు వీళ్ళ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎంతమంది రైతులు వీళ్ళ ద్వారా లబ్ధి పొందుతారో వారి యొక్క సమాచారం తెలుసుకుందాం. నమస్తే శివసాయి కృష్ణ గారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ తరఫున, మీ ఎన్జిఓ తరఫున ఇప్పటికి రైతు శబరీష్ గారు డ్రమ్ సీడర్ని మీ దగ్గర నుంచే తీసుకొని ఎలాంటి ఖర్చు దాన్ని కూడా పెట్టుబడి లేకుండా తీసుకొని వాడుకొని మళ్ళీ అక్కడ పెట్టే పద్ధతి బాగుంది. అదేవిధంగా ఈ డ్రమ్ సీడర్ వల్ల కూడా మంచి లాభం ఉంది. దాదాపుగా ఈ 3 ఎకరాల్లోనే దాదాపు 15,000 రూపాయల ఖర్చు తగ్గిందని చెప్తున్నారు. ఏంది అసలు ఈ పద్ధతి మీరు రైతు స్థాయిలో తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు రైతు స్థాయిలో తీసుకురావడానికి కారణం వచ్చేసి ఖర్చును తగ్గించి నికర ఆదాయాన్ని పెంచడానికి కోసం కూలీల కొరతను అడ్రస్ చేసి ఈ డైరెక్ట్ విత్తనం వేసుకునే విధానంలో వెట్ డిఎస్ఆర్ ఇది డ్రమ్ సీడర్ ద్వారా దీన్ని ఇదేంది నాటు వేసుకునే పద్ధతులను రైతులకి అవలంబిస్తున్నాము. దీని ద్వారా ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాల్లో 70 ఎకరాలు 34 మంది రైతులు లాభం పొందారు. ఇక్కడ ఈ జిల్లా వరకు, ఈ నిజామాబాద్ జిల్లా వరకు మేము 4 మండలాల్లో పనిచేస్తున్నాము. 4 మండలాలలో కూడా ఈ పద్ధతుల ద్వారానే మేము రైతులకి డ్రమ్ సీడర్ కానివ్వండి, మిగతా పద్ధతులు ఏదైతే మిగతా వస్తువులు కస్టమైరింగ్ సెంటర్లో ఉన్నాయి వాటి ద్వారా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, సర్వీసెస్ ఇస్తారు. నిజంగా అసలు డ్రమ్ సీడర్ మీరు ఇస్తున్నారు కదా, నార్మల్గా ఎవరైనా రైతులు డ్రమ్ సీడర్లు కొనుక్కోవాలనుకుంటే దాని ఖర్చు ఎంత ఉంటుంది? ఒక కొత్త డ్రమ్ సీడర్ కొనాలనుకుంటే విత్ జిఎస్టీ మొత్తం కలిపితే 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఎవరైనా రైతులు కొనుక్కొని వాడుకోవాలనుకుంటే వాళ్ళు ఏదైతే ఒక ఎకరానికి నాటు వేయడానికి డబ్బులు ఖర్చు చేస్తారో అదే ఖర్చులని వీళ్ళు ఒక్కసారి డ్రమ్ సీడర్ కొనుక్కుంటే ఒక డ్రమ్ సీడర్ తోటి ఒక రోజుకి 3 ఎకరాల దాకా నాటు వేసుకోవచ్చు. మరి చూసాం రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు స్థాయిలో డ్రమ్ సీడర్ ద్వారా చేసుకున్నటువంటి సాగు సమాచారం, దానివల్ల కలిగిన ఉపయోగాల గురించి, అదేవిధంగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సంస్థ నుంచి కూడా శివసాయి కృష్ణ గారు కూడా మరి దీనివల్ల జరిగేటువంటి ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము, అదేవిధంగా ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందజేసినటువంటి సేవల గురించి కూడా వారు సమాచారం తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.